హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో చాలా ఈజీగా చేసుకునే పొటాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక చిన్న ఎండుమిరపకాయను వేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకుని వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకోండి. బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. బంగాళదుంప ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ఒక 1.5 స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా ఒక 1 pinch గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పొటాటో కర్రీ కాస్త చల్లారిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోండి. నిమ్మరసం చాలా కొద్దిగా ఒక 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకోండి, సరిపోతుంది. జస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి.